కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి యాతిరాజుల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు తీరుపై నిప్పులు చెరిగారు. జాతీయ క్రీడాకారుడు డాక్టర్ రాజారావు మరియు 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అన్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు గాజువాకలో భాజపా శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలికారు. విశాఖ ఉక్కు ఉత్పత్తిలో కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర ఎంతో ఉంది అని ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల అన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అబ్బాస్ పాల్ చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు డ్రామా ఆడుతున్నారని రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి యతిరాజుల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు తీరుపై నిప్పులు చెరిగారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేపగుంట సమీపంలో ఉన్న అప్పల నరసయ్య కాలనీలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో యతిరాజుల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు, గాంధీ జయంతి వేడుకలు ఒకేసారి అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానానికి అధికార యంత్రాంగం ఉందన్నారు. లడ్డూలో కల్తీ జరిగితే ఈ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలు ఇవ్వలేక ప్రజలను మభ్యపెట్టడానికే ఈ లడ్డూ డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఈ విషయాలను గ్రహిస్తున్నారని, త్వరలోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఒక పండగ వాతావరణం రావడం, మరి అలాగే కొంతమంది పేదలకి ఏదో మా హెల్పింగ్ హ్యాండ్స్ వచ్చిన సంస్థ తరఫున కొంచెం అల్పాహారాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ చేయడం, సంస్థ సభ్యులందరూ ఇందులో పాల్గొనడం అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. మరి మా సుజాత నగర వాస్తవ్యులు కూడా దశాబ్దాల కాలం నుంచి మా ట్రస్ట్ మిత్రులు ఈ ప్రాంతానికి సంబంధించిన వారందరూ కూడా ఈ కార్యక్రమం వాళ్ళ చేతుల మీదుగా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జన్మకి ఇది సరిపోద్ది అని నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ గారు. జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం భారీ ఎత్తున గాంధీ జయంతి వేడుకలు ఈ ప్రాంతంలో జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. గాంధీ గారి పుట్టినరోజునే నా పుట్టినరోజు కూడా రావడం, అది నా పూర్వజన్మ సుకృతం. అంతేకాకుండా మిత్రులు, శ్రేయోభిలాషులు, కాలనీ వాసులు, పరిసర ప్రాంతాల వాసులందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. 100 రోజుల పరిపాలన ఏదైతే ఉందో, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుంగలో కలిపి మీరు అన్ని అబద్ధాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తూ ఒక పక్క విజయవాడ పూర్తి స్థాయిలో మీ ఇల్లు మునుక్కుంటూ ఉండడానికి కోసం గేట్లెత్తి ప్రజల్ని 70 మందిని చంపి విజయవాడను ముంచుతూ, ఒక పక్క విశాఖపట్నమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రత్యేకమైన ఇండస్ట్రీ స్టీల్ ప్లాంట్ ఉంటే దాన్ని తీసుకొని ప్రైవేటు పరం చేస్తూ ఇవన్నీ కప్పిపుచ్చేదానికి ఆ దేవదేవుడి మీద ఒక అబద్ధం చెప్తూ డైవర్షన్ చేయడానికి, ఈ అబద్ధాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేదానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడికి నిజంగా బుద్ధి ఉంటే కోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే అక్షింతలేసిందో
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇకనైనా మీ వయసులో అబద్ధాలు ఆడడం మానేయండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేస్తూ మీ వయసులో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి కావడం మీ పూర్వజన్మ చేసుకున్న అదృష్టం. ఆ దేవదేవుడు అదే మెట్ల దగ్గర మిమ్మల్ని ఒకసారి కాపాడి పంపించాడు. ఆయన ప్రసాదాల పైన మీ రాజకీయం చేయడం అది తగునా అని అడుగుతా ఉన్నాను నేను. ఏడుకొండలవాడి ప్రసాదం పైన చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన పూర్తిగా ఫెయిల్ అయిపోయిన వల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక పెద్ద పరిశ్రమ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరణం చేయడం వల్ల ఇవన్నీ చూస్తే ప్రజల్లో తిరిగే అవకాశం లేదని చెప్పేసి మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మీద తోసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మరి ఇదైతే తగదు. ఎందుకంటే ఒక విషయం మాత్రం పూర్తి స్థాయిగా చెప్తా ఉన్నాను, ఏడుకొండలవాడు మీద ఎవరు అబద్ధం ఆడినా సరే వాళ్ళు పూర్తిగా నాశనం అవ్వక తప్పదని చెప్పి ఎవరెవరండి ఎవరు అబద్ధం ఆడినే ఏడుకొండలవాడు మీద పూర్తిగా నాశనం అవ్వక తప్పదని చెప్పి నేను పూర్తిగా తెలియచేస్తామన్నాను ఈ మీడియా ద్వారా. ఎంతో మందిని బాడీ బిల్డర్స్ గా తీర్చిదిద్దిన స్వచ్ఛంద సేవకులు శ్రీ స్వామి రమేష్ కుమార్ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నిక అవడం ఎంతో ఆనందంగా ఉందని విశాఖ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జాతీయ క్రీడాకారుడు డాక్టర్ రాజారావు మరియు 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అన్నారు. ఈ మేరకు దుర్గావాణిపాలెం సత్య హెల్త్ కేర్ జిమ్ ఆవరణలోని విశాఖ బాడీ బిల్డర్స్ ఫిట్నెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాతీయ బాడీ బిల్డర్ క్రీడాకారుడు డాక్టర్ ఎస్ రాజారావు అభినందన సభ ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా బాణసంచాలు కాల్చి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతిలోని మొట్టమొదటిసారిగా ఇండియా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఏకైక వ్యక్తి స్వామి రమేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతి తెలుగు వారి గర్వించదగ్గ విషయమని సంబరాలు జరుపుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ ఎస్ రాజారావుని అభినందించారు. విశాఖపట్నంలో వరల్డ్ బాడీ బిల్డింగ్ సెలక్షన్ ట్రయల్ జరగడానికి బాడీ బిల్డర్స్ కి రాష్ట్రంలోని పలు చోట్ల జాతీయ పోటీలు అంతర్జాతీయ పోటీలు కూడా క్రీడాకారులకు సహాయ సహకారాలు అందించిన స్వామి రమేష్ కుమార్ ముఖ్య కారకులని కొనియాడారు. ఈ కార్యక్రమంలోనే టి శ్రీనివాసరావు, మిస్టర్ ఇండియా ఎంవివి సతీష్, పాల రమణ, నాగిరెడ్డి, సీకు రమణ, పిఎం నాయుడు, జిమ్ సభ్యులు డి నాగరాజు, ఎస్కే రాజు, సత్యనారాయణ, బాడీ బిల్డర్స్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 74వ వార్డు కార్పొరేటర్ మరియు సోషల్ వీడియో కన్వీనర్ ఏంటి తిప్పల వంశీరెడ్డి గారు మనకి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగనే కంగ్రాచులేషన్ స్వామి రమేష్ గారికి, కంగ్రాచులేషన్ స్వామి రమేష్ గారికి, కంగ్రాచులేషన్ స్వామి రమేష్ గారికి. ఎందుకంటే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ నుండి IBBF ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ లో ఒక తెలుగువాడు సత్తా సాటడం అనేది ఇది మా యొక్క జిల్లాలకు కానీ రాష్ట్రాలకు కానీ మా యొక్క క్రీడా రంగంలో బాడీ బిల్డింగ్ క్రీడా రంగంలో మాకు పితామహునుడు గనుడు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ స్థాయికి వెళ్ళే మాకైతే ఆనందాయకు. క్రీడలు మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో బాడీ బిల్డర్లు ఎక్కువగా సంఖ్యలో ఉన్న గాజువాక బాడీ బిల్డర్స్ ఈ రోజు మేము కన్నుల పండుగగా ఆయన విషయంలో మేము చేస్తున్నాము. ఈ రోజు మనకి విశాఖపట్నంలో వరల్డ్ జరిగి సెలక్షన్ ట్రయల్ జరిగిందంటే ఆయన సహాయ సహకారాలతోనే ఈ యొక్క విశాఖపట్నంలో నేను నిర్వహించగలిగాను. ఆయన అంత క్రీడాకారుల పట్ల సొంత ధనాన్ని ఎన్నో లక్షల వేలు కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి బాడీ బిల్డర్లని ప్రోత్సహించి అనేక టోర్నమెంట్లకి స్పాన్సర్ గా నిలబడి ఈ రోజు ఆ స్థాయి ఇచ్చాడంటే భగవంతుడిని మనసు పూర్తిగా ఇంకా ఉన్నత స్థాయిలో కూడా ఆయన్ని మేము చూస్తామని ఈ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్ అసోసియేషన్ తరఫున మరియు విశాఖ జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున కూడా ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. తను తయారైతే తన వరకు తయారవుతారు. ఆయన ఈ రోజు మనకి మన ఇండియా తరఫున నేషనల్ వైడ్ బాడీ బిల్డింగ్ దానికి ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయ్యారంటే ఎంత మందిని తయారు చేసుకుని ఉంటారు. ఆయన ఒక మంచిదనమే. ఆయన ఈరోజు శ్రీరామ రక్షలాగా ఉండి ఇప్పుడు ఆయన ఈ రోజు ఆ స్థాయికి ఆ బాడీ ఎన్నుకున్నారంటే మరి కింద అందరూ కూడా ఓటింగే కదా. ఓటింగ్ ప్రక్రియ
దీని అందరినీ కూడా ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ముఖ్యంగా మనం ఈ రోజు ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అతను మనం తెలుగువాడు అవడానికి ముఖ్యంగా ప్రధాన కారణం. ఒక తెలుగువాడు మనం జనరల్ గా గంటార్లో ఉండి గాజువాక అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వాలంటేనే బోర్డు రాజకీయాలు చూస్తాం, జిల్లా ప్రెసిడెంట్ అవ్వాలంటే ఇంకా రాజకీయాలు చూస్తాం, ఇంకా ఆంధ్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వాలంటే ఇంకెన్ని ఆటుపోట్లు చూడాలి. అలాంటి ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ వైడ్ గా ఇండియన్ బాడీ బిల్డింగ్ దానికి ఫెడరేషన్ దానికి ఆయన ప్రెసిడెంట్ అయ్యారంటే ఎన్ని అష్ట కష్టాలు పడి ఉంటారు ఆయన. అంటే ఆయన వెల్ సెటిల్డ్, నిజంగా డబ్బు పరంగా అయితే ఆయన వెల్ సెటిల్డ్. ఇప్పుడు సార్ చెప్తున్నట్టు హీ హాస్ గుడ్ జిమ్ ఎక్విప్మెంట్స్ అప్లై చేయడం కానీ, అలాగే ఐజ్ ఏ లాయర్, మోర్ అవర్ లాయర్, చదువుకున్న ఉన్నతమైన విద్య కలిగిన ఒక లాయర్ కానీ, అలాగే హీఈస్ రన్నింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఇన్నుండి తను దీంట్లోనే ఎందుకున్నాడంటే ఏది మొదట అన్నం పెట్టిందో తల్లి తర్వాత ఏదైనా అంటారు కదా, అన్నం పెట్టిందా అంటే తల్లిలాగే చూసుకున్నారు కనుక ఈ వృత్తిని ఆ స్థాయికి ఆయన చేరుకున్నారు కాబట్టి ఆ వృత్తిని వదిలేలేదు. కాబట్టి కన్న తల్లిని మనం ఎలాగైతే ఎలా చూసుకుంటామో, తల్లి మనల్ని ఎలా చూసి పెద్ద చేసిందో, పెద్దకి మన తల్లిని ఎలా చూస్తుందో, అదే విధంగా ఇది బాడీ బిల్డింగ్ ఆయన ఆ స్థాయికి తీసుకెళ్ళింది కాబట్టి తను అదే విధంగా తల్లిలాగే దాన్ని ప్రేమించి దాన్ని చూసుకున్నారు కనుక ఈ రోజు ఆయన ఇండియన్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా అయ్యారు, ఆయన ఫెడరేషన్ కి. సో మనం ఎప్పుడైనా సరే అంటే రానున్న యంగ్స్టర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు కనుక మనం జనరల్ గా ఫిట్నెస్ కోసం వస్తాం. ఫిట్నెస్ కి వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక స్పోర్టివ్ గా తీసుకొని దీంట్లో మనం డెవలప్ చేయగలిగితే డెఫినెట్లీ దీంట్లో మనీ జాబ్స్ కి బోర్డు రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ కేటగిరీలో యూ క్యాన్ ఎక్యూప్ మెనీ గవర్నమెంట్ జాబ్స్ ఆయనలాగా. బట్ ఏదైనా సరే రాజారావు గారు నేనేదో నార్మల్ ఎప్పుడు చేస్తుంటారు, రాజన్ రోజు ప్రోగ్రామ్ చేస్తుంటాడు, వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారైనా ఏదో ప్రోగ్రామ్, అలాంటి ప్రోగ్రామ్ అనుకున్నాను కానీ బట్ చాలా ఒక మనిషిని అభినందించడానికి ఆయన ఎక్కడో ఉంటారు, మనం గంటాడులో ఉన్నాం మాలుమూల ప్రాంతంలో, ఇక్కడి నుంచి ఆయనకి మనం అభినందన తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వి విష్ దెమ్ గ్రేట్ సక్సెస్ అండ్ వి కంగ్రాచులేట్ స్వామి రమేష్ బాబు గారు, రమేష్ కుమార్ గారు, ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ అవర్ ఎంటైర్ టీమ్. మన అందరి తరపు నుంచి ఆయనకి బెస్ట్ విషెస్ తెలుపుకుంటూ రైల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఇటీవల నియమితులైన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు గాజువాకలో భాజపా శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన్ని అనకాపల్లి వెళుతున్న ఆయనకు నియోజకవర్గం కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో స్వాగతం పలికి శాలువలతో సత్కరించారు. ఎంపీగా గెలిచిన అనతి కాలంలోనే గౌరవ ప్రధానమైన పదవి లభించడం శుభ పరిణామమని అన్నారు. ఈ పదవి ద్వారా ఉత్తరాంధ్రకు రైల్వే పరంగా పూర్తి న్యాయం జరుగుతుందని అన్నారు. రైల్వే జోన్ సహకారం అయితే ఈ ప్రాంతం అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అన్నారు. కార్యక్రమంలోని నాయకులు బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు, బొండా ఎల్లాజీరావు, రోహిణి నాగేశ్వరరావు, కిలాని ముసలయ్య, బొత్స, జగదీష్, అశోక్, రంగనాయకులు, నరసింహులు, బాబారావు, వరలక్ష్మి, బాబురావు, రామస్వామి, రాజేశ్ రాములు, రామానాయుడు, రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం వెనక్కి ఉండాలి బాబు, ఎల్ఐజీ గారు కొంచెం వెనక్కి ఉండాలి. మాతా సీని గారికి ఇప్పుడు గౌరవనీయులు అనకాపల్లి ఎంపీ గారు శ్రీ సీఎం రమేష్ గారికి ఇటీవలే రైల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా మరి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా, పదవి వచ్చిన సందర్భంగా ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఆయన మొట్టమొదటిసారిగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగి అనకాపల్లి వెళ్తుండగా గాజువాక కూడల్లో ఆయనకి గాజువాక బీజేపీ తరఫున ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలియజేయడం జరిగింది. మన అనకాపల్లిలో అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎంపీల్లో
సీఎం రమేష్ గారు చురుకుగా పాల్గొంటూ ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో సఫలమయ్యారు. మరి అతి తక్కువ కాలంలోనే ప్రజలందరూ మన్ననలు పొందుతున్నారు. నిత్యం అనకాపల్లితో పాటు విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అందరి సమస్యలు తెలుసుకుంటూ అందరికీ సుపరిచితులుగా ఉంటూ అందరికీ సమస్యలన్నీ పరిష్కరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మా గాజువాక బీజేపీ తరఫున ఆయనకి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస్ గారు, గుడ్డు కార్యక్రమంలో ముసలయ్య గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. విశాఖ ఉక్కు ఉత్పత్తిలో కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర ఎంతో ఉంది అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు కుర్మన్నపాలెం ఆర్చ్ వద్ద కార్మికులు చేస్తున్న దీక్ష శిబిరానికి ఆమె విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ కనీసం సమాచారం ఇవ్వకుండా 4,000 మంది కార్మికులను తొలగించడం అన్యాయం అన్నారు. ఉక్కు ఉత్పత్తిలో వారు శక్తికి మించిన పని చేస్తున్నారని, వారి ఉద్యోగులకు భద్రత కల్పించాల్సింది పోయి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. వర్కింగ్ క్యాపిటల్ మెటీరియల్ ఇవ్వకుండా విశాఖ ఉక్కు తీరని అన్యాయం చేస్తున్నారు అని తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే వెనక్కి తీసుకోకపోతే నిరసన చేపడతామని అన్నారు అని హెచ్చరించారు. ఇంతమంది భవిష్యత్తు రోడ్డున పడుతుంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని విమర్శించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని పాత గాజువాక కోడేలులో మహాత్మా మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ట్రస్ట్ చైర్మన్ జాగారపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ చూపిన మార్గం ఎంతో గొప్పదని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, గాంధీ పాత్ర వెలకట్టలేనిదన్నారు. దేశానికి దశ దిశ నిర్దేశించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. జయంతి వర్ధంతి వేడుకల్లోని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలోని భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, బిఎన్ పాత్రుడు, బోండా జగన్, మొల్లి ముత్యాల నాయుడు, దల్లి గోవింద్, కాతా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు
గాజువాక జంక్షన్ లో మహాత్మా బాపూజీ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ బ్లడ్ మెడికల్ క్యాంప్ కి మాజీ శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు నాగిరెడ్డి గారికి, అలాగే కార్పొరేటర్ సోదరులు బాపూజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా కూడా వీరికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జయంతి ఘన నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి సమాజం కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే సమాజం కోసం ఆలోచించారో, ఎవరైతే సమాజం కోసం పాటుపడ్డారో వారే చరిత్రలో నించుంటారో అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ ప్రపంచానికి అహింస అలాగే సత్యాగ్రహం ఈ రెండు సిద్ధాంతాలని ప్రపంచానికి నేర్పించినటువంటి మహనీయుడు మరి పూజ్య బాపూజీ గారు. అలాగే జై కిసాన్ జై జవాన్ అనే నినాదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. కనుక ప్రతి ఒక్కరు కూడా, యువత అంతా కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు అడుగు వేయాలని చెప్పేసి తెలియజేస్తూ, అందరూ కూడా గమనించండి, ఎవరైతే సమాజం కోసం ఆలోచిస్తారో వారే చరిత్రలో నిలిచుంటారు అనడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ, మరొకవారు మరి గాంధీ మహాత్ముడికి ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని సమాజాన్ని ఉద్ధరించడానికి మేము ప్రయత్నం చేస్తామని, నమ్మకం పెట్టినటువంటి నమ్మకాన్ని నించోబెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా శ్రీని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు నాగిరెడ్డి గారికి, కార్పొరేటర్స్ కి, సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మెడికల్ క్యాంప్ లో ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో వాళ్ళకి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. నమస్కారం. ప్రాణాన్ని భారీ ఎత్తున జరగకుండా స్వతంత్రం సంపాదించుకోవాలంటే అదొక్కటే శరణ్యం అని అహింసా మార్గంలో మరి చాలా మంది పెద్దలు రకరకాలైన మార్గాలు అన్వేషించినప్పటికీ, ధనమాన ప్రాణాలు చాలా మంది పోగొట్టుకున్నప్పటికీ లాస్ట్కి గాంధీజీ గారి అహింసా మార్గంలోనే స్వతంత్రం సంపాదించుకున్నాం. స్వతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నాం, స్వేచ్ఛాజీవులుగా బ్రతుకుతున్నాం. కంపల్సరిగా అలాంటి మహానుభావులు కారణ జన్మలు వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. మహాత్మా అనే బిరుదు కూడా మరి గాంధీ మహాత్ముడికే దక్కింది. అలాంటి మహానుభావులు చరిత్ర ఫ్యూచర్ జనరేషన్ కూడా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి సందర్భంలో చాలా మంది వక్తలు ఆయన జీవిత చరిత్రని తెలియపరిచి అతని గురించి చెప్తే ఫ్యూచర్ జనరేషన్ కూడా అదే బాటలో నడవనందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. జాగార శ్రేణు మరి ఎంతో చొరవతో పాతరాజువాక మరి సెంట్రల్లో ఒక కూడల్లో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది అది మన అందరి తాలూకా అదృష్టంగా భావిస్తూ శ్రీనికి వాళ్ళ మిత్ర బృందానికి హృదయపూర్వకమైన అభినందనలు కూడా తెలియపరుస్తారు. మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా పాతగాజువాక కూడలిలో జాగర్ శ్రీని గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన జాతిపిత మహాత్మా గాంధీజీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా మన గాజువాక సభ్యులు, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అనకాపల్లి ఎంపీ గారు, ఇటీవలే రైల్వే శాఖ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ గా నియమితులైనటువంటి శ్రీ సీఎం రమేష్ గారు, పార్టీలకు అతీతంగా బీజేపీ, జనసేన, టీడీపీ, వైసీపీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి జాగర్ శ్రీని గారు గత 6 ఏళ్లుగా పోరాడి మహాత్మా గాంధీజీ గారి విగ్రహాన్ని ఇక్కడ మన గాజువాక కూడల్లో పెట్టించడం జరిగింది. మహాత్మా గాంధీజీ మన స్వతంత్రం రావడం కోసం ఎంతో కృషి చేశారు. మరి అహింసతో స్వతంత్రాన్ని సాధించి ప్రపంచానికి ఎటువంటి రక్తపాతం లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా మనం ఏదైనా అనుకుంటే సాధించవచ్చు అనేది ప్రపంచానికి దిశ నిర్దేశం చేసేటువంటి మహానేత స్వర్గీయ మహాత్మా గాంధీజీ గారు. ఆయన అడుగుజాడల్లో నేటి ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా నడుస్తూ
గ్రామ స్వరాజ్యం, గ్రామాలను కూడా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారు. ఆర్థికంగా కూడా భారతదేశాన్ని ప్రపంచంలోనే 5వ స్థానం తీసుకొచ్చారు. 2047 నాటికి మన స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నెంబర్ 1 స్థానం తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా కూటమి ప్రభుత్వం సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా కూటమి నాయకులు అందరూ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన, బీజేపీ, టీడీపీ, వైసీపీ ప్రజా సంఘాల నాయకులు అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి యాతిరాజుల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు తీరుపై నిప్పులు చెరిగారు. జాతీయ క్రీడాకారుడు డాక్టర్ రాజారావు మరియు 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అన్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు గాజువాకలో భాజపా శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలికారు. విశాఖ ఉక్కు ఉత్పత్తిలో కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర ఎంతో ఉంది అని ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల అన్నారు. ఈ బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి కేఎన్ఆర్ ఛానల్.